నమస్తే వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. అసెంబ్లీ తొలి సెషన్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఏకిపారేసిన పార్టీ ఏది? తెలంగాణపై సభను స్తంభింపజేసిందెవరు? సడక్ బంద్ అక్రమ అరెస్టులపై సీమాంధ్ర సర్కార్ను కడిగి పారేసిందెవరు? తొలి సెషన్ సమావేశాల్లో హీరో ఎవరు, జీరో ఎవరు? అసెంబ్లీ తొలి సెషన్ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి సర్కార్ను చీల్చి చెండాడిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ఏ. క్లియర్ కట్ గా చెప్పాలంటే గులాబీ దళం ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. అఫీషియల్ ప్రధాన ప్రతిపక్షమేమో కాంగ్రెస్ కు పక్కా మిత్రపక్షంగా నడుచుకుంది. టీడీపీ సైడ్ అయిపోవడంతో టీఆర్ఎస్ మెయిన్ అపోజిషన్ పార్టీ బాధ్యతను భుజానికెత్తుకొని ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిలదీసింది. అవిశ్వాసం మొదలుకొని సడక్ బంద్లో అక్రమ అరెస్టులు, కరెంటు కోతలు, ప్రజా సమస్యలు ఇలా ప్రతి అంశంలోనూ టీఆర్ఎస్ దే కీలక పాత్ర. డిబేట్ ఏదైనా ఉద్యమ పార్టీ ఎమ్మెల్యేలు గణాంకాలతో సహా ప్రభుత్వ వైఫల్యాలను సభ దృష్టికి తెచ్చి ఏకిపారేశారు. అడుగడుగున సీమాంధ్ర సీఎం దురహంకారాన్ని ఎండగట్టి తెలంగాణపై వివక్షను సహించేది లేదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సమాధానం లేక సీఎం అప్పుడప్పుడు నోరు పారేసుకున్నా టీఆర్ఎస్ మాత్రం వెనక్కు తగ్గలేదు. తెలంగాణ విషయంలో నో కాంప్రమైజ్ అని తేల్చి చెప్పింది. అసెంబ్లీ తొలి సెషన్ సమావేశాల్లో పచ్చపార్టీ టీడీపీ దశ దిశలేని పార్టీగా మిగిలిపోయింది. దీనికి ఏకైక కారణం ఆంధ్రాబాబు. ఇన్నాళ్లు కాంగ్రెస్ ను కొడవళ్లతో నరకండి అంటూ భీకరమైన డైలాగులు పలికిన చంద్రబాబు నైజం బడ్జెట్ సెషన్ లో మరోసారి బట్టబయలైంది. అవిశ్వాస తీర్మానం సమయంలో తటస్థంగా నిలిచి కాంగ్రెస్ అంటే తనకెంత ప్రేమో చాటుకున్నాడు. కాంగ్రెస్ టీడీపీ మిత్రపక్షాలని అందరికీ తెలిసేలా బాబు నడుచుకున్నాడు. అటు ప్రజా సమస్యలపైన అసెంబ్లీలో నామ్కే వాస్తేగా ప్రభుత్వంపై విమర్శలు చేసి ఆ పార్టీ అబాసుపాలైంది. అటు విశ్లేషకులు కూడా ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ విఫలమైందని చెబుతున్నారు. ఆల్టర్నేట్ గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధపడే స్థితిలో ఉండేది ప్రధాన ప్రతిపక్షం. అలాంటి ప్రధాన ప్రతిపక్షం ఇతర సహచర ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయమని విప్పు కూడా ఇష్యూ చేయడం అంటే ఇది సంథింగ్ రేర్ అనమాట. జనరల్గా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగవు. ప్రధాన ప్రతిపక్షం బాధ్యతలు విస్మరించింది. అసెంబ్లీ తొలి సెషన్లో టీఆర్ఎస్ దూకుడుకు కాంగ్రెస్ పార్టీ ఆగమాగమైంది. అవిశ్వాసం సమయంలో బాబు ఆదుకున్నాడు కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పటికే నల్లారి వారు ఇంటికి వెళ్లి క్రికెట్ ప్రాక్టీస్ చేసుకునేవారే. ముఖ్యంగా ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నాస్త్రాలకు కిరణ్ ప్రభుత్వం దగ్గర సమాధానమే లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం పలుసార్లు వైఫల్యాలను ఒప్పుకోలేక డిఫెన్స్ లో పడిపోయింది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణపై వివక్షను నిలదీయడంతో మంత్రులు నోరెత్తే సాహసం కూడా చెయ్యలేకపోయారు. కప్పదాటు వైఖరితోనే సర్కార్ నెట్టుకొచ్చింది. మరికొన్నిసార్లు సీఎం కిరణే తన నోటి దురుసుతో జవాబిచ్చి అబాసుపాలయ్యాడు. అవిశ్వాసం, సడక్ బంద్, కరెంటు సమస్యలు ఇలా ప్రతి అంశంలోనూ కిరణ్ సీమాంధ్ర దురహంకారం బయటపడింది. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. సభలో ఆ పార్టీ ఎన్నడూ లేనంత గందరగోళంలో పడింది. కరెంటు సమస్యపై కిరణ్ ప్రభుత్వం ప్రజలకు విశ్వాసం కలిగించలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది మా టార్గెట్, ఈ రకంగా చేయబోతున్నాం, నిధుల కొరత బాగా ఉంది, అందువల్ల ఇది చేస్తున్నాం, లేదా నీళ్ల కొరత ఉంది, ప్రాజెక్టుల కింద రావట్లేదు, విద్యుత్ శక్తి ఉత్పత్తి కావట్లేదు, కాబట్టి థర్మల్ ప్రాజెక్టుల కోసం పోతున్నాం. ఏదో ఒకటి, ఒక ప్రణాళిక, ఒక పద్ధతి, ఒక వ్యూహం అది చెప్పి జనాలకు చెప్పి ఒప్పించగలగాలి. అది ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని. కానీ దురదృష్టం ఏంటంటే ఈ విషయంలో కొంతవరకు నిర్లక్ష్య వైఖరి అవలంబించారు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు కాక, అది వేరే సంగతి. కానీ నిర్లక్ష్యం వైఖరి ప్రదర్శించారంటానికి మాత్రం అనుమానం లేదు. అవిశ్వాసం సమయంలో కాంగ్రెస్ టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ బట్టబయలైంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తటస్థంగా ఉండడంతో కిరణ్ సర్కార్ గండం నుంచి బయటపడింది. అయితే అవిశ్వాసం చర్చ సందర్భంగా తెలంగాణపై నోరు పారేసుకున్న సీమాంధ్ర సీఎం ఆ తరువాత క్షమాపణ చెప్పి తప్పును ఒప్పుకున్నారు.
సీమాంధ్ర ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ ఘోరంగా విఫలం కావడంతో ప్రతిపక్షాలు అవిశ్వాసానికి సిద్ధమయ్యాయి. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి పాలించే అర్హత లేదంటూ అవిశ్వాసం సిద్ధమని ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ప్రకటించింది. టీఆర్ఎస్ ప్రకటనకు విపక్షాలన్నీ మద్దతు పలికాయి. అటు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి, విపక్ష వైఎస్ఆర్సీపీకి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖలు కూడా రాశారు. అయితే ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన టీడీపీ సర్కార్ను కాపాడుకునేందుకు మొగ్గు చూపింది. ఈ టైంలో టీడీపీ కలిసొస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లేవి. సర్కార్ ఇంటిదారి పట్టి ఉండేది. కాని ప్రభుత్వానికి చంద్రబాబు వెన్నంటి నిలిచాడు. తనదంతా మేకపోతు గాంభీర్యమేనని చాటుకున్నాడు. అసలు టైంలో తటస్థంగా ఉండాలని డిసైడ్ అయింది టీడీపీ. దీంతో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ఏ అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టింది. టీడీపీ మినహా ఇతర ప్రతిపక్షాలన్నీ గులాబీ దళానికి సంపూర్ణ మద్దతు పలికాయి. అయితే నో కాన్ఫిడెన్స్ మోషన్ చర్చ సందర్భంగా ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించింది టీఆర్ఎస్. కిరణ్ సర్కార్ చేతగానితనాన్ని ఉద్యమ పార్టీ ఎమ్మెల్యేలు సభ దృష్టికి తెచ్చారు. ప్రజా సమస్యలను తీర్చడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో ప్రతి రంగంలోనూ తెలంగాణపై కొనసాగుతున్న వివక్షను ఎండగట్టారు. పోరుబిడ్డలకు న్యాయంగా దక్కాల్సిన నిధులను సీమాంధ్రకు తరలించకపోతున్న వాస్తవాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. ఈ సమయంలో కిరణ్ సర్కార్ నుంచి స్పష్టమైన సమాధానమే కరువైంది. తెలంగాణ మంత్రులైతే ఈ విషయంలో కనీసం నోరు మెదపడానికి కూడా సాహసించలేదు. కొన్ని పార్టీలు వారి స్వార్థం కొరకు ఈ రోజు తెలంగాణ అని ఇతర ప్రాంతం అని వారి సమస్యలు ఎత్తుతా ఉన్నారు. అలాంటి పార్టీలకు మీరు ఒకవేళ సపోర్ట్ చేసినట్టయితే మీరు హైదరాబాద్ కు పాస్పోర్ట్ తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు వస్తుంది అన్న విషయాన్ని మరి మర్చిపోయారేమో నాకు తెలియదు అధ్యక్ష. కానీ మాకు మాత్రం ఇంకా గుర్తుందని. ఆనాడేమో విపక్షంలో ఉన్నారు కాబట్టి ఆనాడు సంతకాలు పెట్టారు, సోనియా గాంధీ దగ్గర పోయినారు, తెలంగాణ కావాలని కోరినారు. కానీ మంత్రి పదవి రాగానే హంగు మార్బలం మంది అన్ని వచ్చినాయి కాబట్టి, కావాల్సిన అన్ని వచ్చినాయి కాబట్టి ఇప్పుడు తెలంగాణ వద్దన చందన మాట్లాడుతున్నారు. సరే, నిజంగా కూడా సిగ్గుచేటు. విపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడడం ఆయనకు మంచిది కాదు. సంతకం పెట్టింది మర్చిపోయారేమో అని అడగండి సార్. ఒకటి ఆయనే చెప్పారు మాకు ఒకసారి, నా భార్య కూడా అడుగుతుందయ్యా తెలంగాణ కోసం నువ్వు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పినారు. ఇవాళ అట్లాంటి మనిషి వాళ్ళ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడతారని మేము అనుకోలేదు సార్. ఇది నిజంగా కూడా సిగ్గుచేటు. దయచేసి ఈ రకంగా మాట మార్చినందుకు నిజంగా కూడా తన నియోజకవర్గ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాను. నేను నాగేందర్ గారి లాగా కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశంలో పోడు, తెలుగుదేశం అధికారంలో రాకపోతే రాజీనామా పెట్టి రాజశేఖర రెడ్డి పక్షాన చేరేటువంటి మా చరిత్ర తెలంగాణ కోసం త్యాగాలకు సిద్ధపడ్డటువంటి కుటుంబం సార్. మేము మా నాయకుడు పార్టీ పెట్టినాడు, మంత్రి పదవికి రాజీనామా చేసిండు, మేము మంత్రి పదవికి రాజీనామా చేసినాం, ఎమ్మెల్యేకి రాజీనామా చేసినాం. చివరికి మా నాయకుడు 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లోకి పోయి తెలంగాణ ప్రజల పక్షాన పోరాడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. టీఆర్ఎస్ చీల్చి చెండాడుతున్న తీరుతో వాస్తవాలు అంగీకరించే ధైర్యం సీమాంధ్ర సీఎం కిరణ్ కు లేకుండా పోయింది. విచక్షణ కోల్పోయి నోటికెంతొస్తే అంత మాట్లాడాడు కిరణ్. తెలంగాణకు పైస కూడా ఇవ్వనంటూ తన వైఖరిని నిండు సభ సాక్షిగా చాటుకున్నాడు. టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావును రౌడీతో పోలుస్తూ అభ్యంతరకరమైన భాష వాడి తన రాష్ట్రానికి ముఖ్యమంత్రినన్న విషయం మర్చిపోయాడు. ఆయన భాష, ఆయన కాలర్ పట్టుకుంటే ఇక్కడ ఇది రౌడీ నాయన కాలర్ పట్టుకుంటే దానికి అది మీతో భయపడి మేము ఇస్తామనుకుంటే ఇంకా రాసి పెట్టుకో, ₹1 కూడా ఏం చేసుకుంటా చేసుకో. అది మీతో భయపడి మేము ఇస్తామనుకుంటే ఇంకా రాసి పెట్టుకో, ₹1 కూడా ఏం చేసుకుంటా చేసుకో. ఇతర పార్టీలు కిరణ్ నోటి దురుసుపై మండిపడితే తెలంగాణ మంత్రులు మొదలుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కుక్కిన పేనుల్లా కూర్చుండిపోయారు. తెలంగాణపై సీఎంను కడిగిపారేయకుండా సీమాంధ్ర కిరణ్ అడుగులకు మడుగులొత్తారు. సీఎం నోటి దురుసుకు ఉద్యమ పార్టీ ధీటైన జవాబిచ్చింది. సీఎం వ్యాఖ్యలపై ఉద్యమ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సొమ్ముతో సోకు చేసుకుంటూ ఒక్క పైసా ఇవ్వమనడంపై మండిపడ్డారు. అధికారం ఉన్నది కదా అని విర్రవీగొద్దని హెచ్చరించారు. అభ్యంతరకర వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని సీఎం క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. 70% పన్నులు కట్టేది తెలంగాణ ప్రాంతమని మీ రికార్డులో ఉండదు అధ్యక్ష. మీ దయాదాక్షిణ్యం మేము బతకట్లే. మా దయాదాక్షిణ్యం మీద, మా ప్రజల పన్నుల మీద, మా ప్రజల పైసలతో మీరు సోకులు చేస్తున్నారు అధ్యక్ష. సొమ్ము తెలంగాణ ప్రజానికాన్ని, సొమ్ము తెలంగాణ ప్రజానికాన్ని సోకులు మేమని చెప్పి మాట్లాడుతున్నాం అధ్యక్ష. రాగద్వేషాలు లేకుండా ప్రాంతాలకు అతీతంగా, కులానికి అతీతంగా నేను ప్రజలకు సర్వ్ చేస్తా అని చెప్పి
రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రాంతానికి ఒక పైసా ఇవ్వరని చెప్పి ప్రకటించే అధికారం ఉంటుందా అని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఎట్లా మాట్లాడతారు మీరు? వీధి రావడం చెప్పి మాట్లాడతారు శాసనసభలో పెట్టుకుని మేము డబ్బులు ఇవ్వమని చెప్పి ప్రకటిస్తాం. తక్షణమే వాపస్ తీసుకోవాలి. ఈ సభకు క్షమాపణ చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు తన వ్యాఖ్యలు మీరు తొలగిస్తారా? క్లారిఫై చేయండి సార్. ముఖ్యమంత్రి గారు బ్లాక్ మెయిల్ చేసే విధంగా మాట్లాడిండు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు సరికాదు. వారు ముఖ్యమంత్రిగా హుందాగా మాట్లాడాలి తప్ప నువ్వు ఇట్లా మాట్లాడితే నీకు డబ్బులు ఇయ్యను, మీ తెలంగాణకి ఇయ్యను అని బ్లాక్ మెయిల్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఆ వ్యాఖ్యల్ని ముందు తొలగించాల్సిన అవసరం ఉంది. ముందు ఆ వ్యాఖ్యల్ని సార్ ఇప్పుడు నేనేమన్నా సార్ సభలో ప్రశ్నించాము. తెలంగాణ ఉద్యమం బయట కాళ్ళను పట్టుకొని నిలదీస్తే ఈ ప్రభుత్వం ఇలా తలవంచే పరిస్థితి ఉంది అన్న నేను రికార్డు చూడండి. నేను పట్టుకుంటా అల్లే తెలంగాణ ఉద్యమం కాళ్ళను పట్టుకొని ప్రశ్నించింది, నిలదీసింది అనేటువంటి మాట నేను చెప్పినాను. కానీ నేను పట్టుకుంటా అని చెప్పలేదు అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? ఇట్లా మాట్లాడితే మీకు పైసలు ఇయ్యం, ఇట్లా మాట్లాడితే మేము మీ అంతు చూస్తామనేటువంటి ధోరణి ముఖ్యమంత్రి గారి మాటల్లో కనబడతా ఉంది. దయచేసి ఇది ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు కాదు. వెంటనే వారు తెలంగాణ ఉద్యమం మీద గాని తెలంగాణ విద్యార్థులు చేసేటువంటి పోరాటాన్ని కూడా అవమానపరిచే విధంగా ఈ రోజు వారు మాట్లాడినారు. ఆ ఉద్యమం మీద మాట్లాడిన మాటల్ని ముఖ్యమంత్రి గారు విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఫస్ట్ నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. ఉద్యమ పార్టీ నేతలు నిప్పులు చెరగడంతో ముఖ్యమంత్రికి అప్పుడుగాని సోయి రాలేదు. తాను తెలంగాణ గురించి మాట్లాడలేదంటూ కవర్ చేసుకునేందుకు అపసోపాలు పడ్డాడు. కిరణ్ చివరకు క్షమాపణ చెప్పేందుకు తనకేం అభ్యంతరం లేదంటూ తప్పు ఒప్పుకొని బయటపడిపోయాడు. నేను ఆల్రెడీ చెప్పాను, నా భావన ఓన్లీ హరీష్ రావు పైనే. ఆయన కాలర్ పట్టుకొని చేపించామంటే అది ఆయన వరకే ఇండివిజువల్ చెప్పాను. ఈవెన్ దట్ ఇఫ్ హరీష్ రావు ఇస్ హర్ట్ ఐ విల్ విత్డ్రా ఇట్. సీఎం నోటి దురుసుతో అవిశ్వాసంపై చర్చ పక్కదారి పట్టినా టీఆర్ఎస్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రజాకంటక ప్రభుత్వాన్ని సాగరంపాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. చివరకు అవిశ్వాసం ఓటింగ్ సమయం రానే వచ్చింది. కానీ బాబు ఆదేశాలతో టీడీపీ ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉన్నారు. ప్రతిపక్షాలన్నీ నో కాన్ఫిడెన్స్ మోషన్ కు అనుకూలంగా ఓటేశాయి. కానీ టీడీపీ వైఖరితో కిరణ్ ప్రభుత్వం గట్టెక్కింది. బతుకు జీవుడా అంటూ పెద్ద గండం నుంచి బయటపడింది. కానీ అదే సమయంలో కిరణ్ ప్రభుత్వానికున్న ప్రజా బలమేంటో బయటపడింది. చివరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకంగా ఓటేయడంతో నైతికంగా సర్కార్ మైనార్టీలో పడిపోయింది. పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేక చితికిల పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. స్పెషల్ రిపోర్ట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. సడక్ బంద్ లో ఉద్యమ నేతలను ఎందుకు అరెస్ట్ చేసిందో సీమాంధ్ర సర్కార్కే తెలియదు. పొంతన లేని సమాధానాలతో తన తెలివి తక్కువతనాన్ని చాటుకుంది కిరణ్ ప్రభుత్వం. హోంమంత్రి సబిత వివరణే ఇందుకు నిదర్శనం. అటు ఉద్యమ నేతలపై వలస పాలకుల దుర్మార్గాన్ని టీఆర్ఎస్ ఎండగట్టింది. సడక్ బంద్ సమయంలో సీమాంధ్ర సర్కార్ అన్ని హద్దులను దాటేసింది. హైవే దిగ్బంధనాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలకు తెగబడింది. వారం రోజుల ముందు నుంచే తెలంగాణ వ్యాప్తంగా అరెస్టులు, బైండోవర్లు జరిగాయి. అయినా ఈ కుట్రలేవి ఉద్యమం ముందో నిలవలేదు. సడక్ బంద్ గ్రాండ్ సక్సెస్ అయింది. సర్కార్ నిర్బంధాలను లెక్క చేయకుండా పోరుబిడ్డలు పెద్ద ఎత్తున హైవేను దిగ్బంధించారు. అయితే అదే సమయంలో ఉద్యమ నేతలపై సీమాంధ్ర సర్కార్ అక్రమ కేసులను పెట్టింది. టీజేఏసీ చైర్మన్ కోదండరాం, టీఆర్ఎస్ ఎల్పీ నేత ఈటల రాజేందర్ ను రిమాండ్ కు తరలించిన కిరణ్ తాను సీమాంధ్ర సీఎంనని నిరూపించుకున్నాడు. సడక్ బంద్ లో ఉద్యమ నేతలను అరెస్ట్ చేయడంపై అసెంబ్లీ హోరెత్తింది. టీఆర్ఎస్ తో పాటు అన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోశాయి. శాంతియుతంగా జరిగిన హైవే దిగ్బంధనంలో పోలీసుల జులమేంటని టీఆర్ఎస్ నిలదీసింది. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు కిరణ్ ప్రభుత్వం కేసుల పేరుతో వేధిస్తున్నదంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు.
సడక్ బంద్ పై వలస పాలకుల తీరు ఎమర్జెన్సీని తలపించిందంటూ నిప్పులు చెరిగారు. అయితే ఈ అరెస్టులపై ప్రభుత్వం మాత్రం హోంమంత్రి సబితతో నామమాత్రమైన ఒక ప్రకటన చేయించింది. అరెస్టులపై సరైన సమాధానం చెప్పకుండా అరెస్టులను సమర్థించుకోవడంపై విపక్షాలు మండిపడ్డాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హోంమంత్రి ప్రకటనపై నిప్పులు చెరిగారు. సీమాంధ్ర పోలీసులు రాసిన కాపీని చదవడం కాకుండా ఆత్మసాక్షిగా ప్రకటన చేయాలని కోరారు. సడక్ బంద్ ప్రశాంతంగా జరిగిందని పోలీసులే ప్రకటనలు చేశారని, మరి విధ్వంసం ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు హరీష్. బస్సు అద్దాలు పగిలిన సందర్భంలో ఈటెల సహా టీఆర్ఎస్ జేఏసీ నేతలు పోలీసుల అదుపులోనే ఉన్నారని సర్కార్ కుట్రలను తిప్పికొట్టారు. దయచేసి మేం ప్రభుత్వాన్ని సూటిగా చెప్తున్నాం అధ్యక్ష, హోంమంత్రి గారు మీరు ఆత్మ సాక్షిగా సమాధానం చెప్పండి. పోలీస్ అధికారులు సీమాంధ్ర అధికారులు రాసిచ్చిన దానికి కాకుండా మీరు ఇంద్రారెడ్డి గారిని మనసులో తలుచుకొని వాస్తవాలు చెప్పండి, సభను పక్కదో పట్టించకండి. ఈ రోజు దయచేసి హోమ్ మినిస్టర్ గారు మేము అడిగేది ఒక్కటే సార్, రాజేందర్ గారు సంఘటన జరిగినప్పుడు సంఘటన స్థలంలో ఉన్నారా లేరా? లేనప్పుడు వారిని ఆ కేసులో ఇరికించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకు కోదండరామ్ గారిని రాజేందర్ గారిని వదిలిపెట్టినారు సంచ పూచీకత్తి మీద? తిరిగి ఎందుకు అరెస్ట్ చేయడం జరిగింది? పైనుంచి ఆదేశాలు వచ్చినాయి అన్నారు. పైనుంచి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఆ అధికారి ఎవరు? ఎందుకు ఆదేశాలు ఇచ్చినారు? ఎందుకు ముందు వదిలిపెట్టినారో ముందు సూటిగా సమాధానం చెప్పమనండి. ఇది పూర్తిగా అక్రమంగా ఈ ప్రభుత్వం చేసిన కుట్ర. ఈ అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలి అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. సడక్ బంద్ అక్రమ అరెస్టుల సందర్భంగా సీఎం కిరణ్ మరోసారి నోరు జారారు. తెలంగాణ ఇస్తామని గాని ఇవ్వనని గాని కాంగ్రెస్ చెప్పలేదంటూ అడ్డదిడ్డంగా వాదించాడు కిరణ్. దీంతో హరీష్ రావు సీఎంకు కౌంటర్ అటాక్ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేశాయని దుయ్యబట్టారాయన. ఓట్ల కోసం గులాబీ కండువ వేసుకున్న సోనియా, ఆజాద్ అధికారంలోకి వచ్చాక మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదన్న సీఎంను తూర్పారబట్టారు హరీష్. 2004 ఎన్నికల కంటే ముందు మీరు గులాబీ కండువా కప్పుకున్న నాడే టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. స్వయంగా సోనియా గాంధీ గారు, గులాం నబీ ఆజాద్ గారు గులాబీ కండువా కప్పుకున్న నాడే మీరు తెలంగాణ ఇస్తామని చెప్పారు. ఆనాడు గులాం నబీ ఆజాద్ గారు స్వయంగా కేసీఆర్ గారి ఇంటికి వచ్చి, నేను ఆ చర్చలో ఉన్నాను సార్, కేసీఆర్ గారి ఇంటికి వచ్చి కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామన్నారు సార్. తర్వాత మమ్మల్ని ఢిల్లీకి ఆహ్వానిస్తే నేను పోయినా సార్. హిమాచల్ భవన్ లో ఢిల్లీలో ఈనాటి రాష్ట్రపతిగా ఉండేటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు, కేసీఆర్ గారు, నరేంద్ర గారు, నేను, మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్ సురేందర్ రెడ్డి గారు, మేమందరం కూడా హిమాచల్ భవన్ పోయినాం సార్. ఆ రోజు కరెక్ట్ గా వారు అన్నటువంటి మాటలు, కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడుతూ ఖచ్చితంగా కేంద్రంలో అధికారానికి వస్తుందని ప్రణబ్ ముఖర్జీ గారు చెప్తే వారు అన్నారు సార్, దురదృష్టం సార్, ఈ కొన్ని సమస్యలు ఎందుకో చాలా కాలం అపరిష్కృతంగా ఉంటాయి. కానీ చంద్రశేఖర్ గారు మీరు చెప్పినట్టు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీరు మా ఇంట్లో కూర్చొని తెలంగాణ తీసుకొని వెళ్ళండి, ఇది న్యాయమైన సమస్య, ఇది పరిష్కారం కావాల్సినటువంటి సమస్య అని ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారు. ఆ పార్టీ 2 ప్రాంతాల్లో ఉంది. దేశమంతా చూసి దేశ పరిస్థితులను అంచనా వేసి నిర్ణయం తీసుకుంటామంటున్నారు. మరి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడు తెలియదా సార్? ఆ రోజు మీ సోయ ఎక్కడ పోయింది సార్? అంటే ఓట్లు కావాలి, సీట్లు కావాలంటే టీఆర్ఎస్ కావాలి, నిర్ణయం కావాలంటే మాత్రం రాష్ట్ర పరిస్థితులు, దేశ పరిస్థితులు, అంతర్జాతీయ పరిస్థితులు, ఇది కరెక్ట్ గా సార్? మీరు ఆనాడు తెలంగాణకు మీ ఎమ్మెల్యేలను ఢిల్లీ తోలినాడే మీరు నిర్ణయం తీసుకోవాలి, టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడే మీరు నిర్ణయం తీసుకోవాలి. కానీ ఓట్లు సీట్లు అవసరమైనప్పుడు ఒక విధానము, ఓట్లు అయిపోయిన తర్వాత ఇంకో విధానం అంటే ఇది అవకాశవాదమే అయితే తప్ప ఇంకోటి సార్ వేచి చూడాలంటుండ్రు. ఎంతకాలం వేచి చూడాలి సార్? ఇప్పటికే 1000 ప్రాణాలు పోయినాయి సార్. ఇంకా ఎంతమందిని బలిగొట్టారు సార్ ఈ పార్టీ, ఈ ప్రభుత్వం సార్? స్పెషల్ రిపోర్ట్ లో మరో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రిపోర్ట్. కరెంటు కోతలతో జనం అల్లాడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. సమస్య పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటున్నదో కూడా సర్కారు చెప్పలేకపోతోంది. పవర్ కట్ పై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసెంబ్లీ సాక్షిగా నోరెళ్లబెట్టింది ప్రభుత్వం. ఇక కరెంటు కోతలపై అసెంబ్లీలో జరిగిన చర్చల్లోనూ కిరణ్ సర్కార్ వైఫల్యం బయటపడింది. రాష్ట్రం అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నా ఏం చెయ్యలేక చేతులెత్తేసిన ప్రభుత్వం కనీసం ప్రజలకు భరోసా ఇవ్వాలన్న సోయి కూడా సర్కార్కు లేకుండా పోయింది. వేలాపాల లేని పవర్ కట్తో రాష్ట్రంలో నిరుపేదలు, విద్యార్థులు, పారిశ్రామిక వర్గాలన్నీ ఇబ్బందులు పడుతున్నా నీరో చక్రవర్తి ఫిడెల్ వాయించుకున్న తీరును తలపించింది నల్లారి వారి వైఖరి. కరెంటు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్న మాటలు కూడా ఆయన నోట వెంట రాలేదు. పైగా పవర్ ను ఆదా చేసుకోవాలంటూ ఉచిత సలహాలు చెప్పుకొచ్చాడు కిరణ్. అసలు ఈ పవర్ క్రైసిస్ నుంచి బయటపడేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా సీఎం చెప్పలేకపోయారు. కిరణ్ అవలంబిస్తున్న ఈ తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. ప్రభుత్వ వైఖరిపై ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ నిప్పులు చెరిగింది. సీఎం ఊకదంపుడు ఉపన్యాసాలను తిప్పికొట్టింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. కరెంటు లేక అన్నదాతలు అన్యాయమైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిసినట్టు చేయమన్నట్లుంది తెలుగుదేశం కాంగ్రెస్ పరిస్థితి. ప్రభుత్వం అసమర్థత ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, చాతగాని ప్రభుత్వం అని ఇప్పటిదాకా చాలా చెప్పారు. మరి ఇంత అసమర్థ ప్రభుత్వము, అవినీతి ప్రభుత్వం అనుకున్నప్పుడు మరి మన అవిశ్వాస తీర్మానంలో ఎందుకు తటస్థం అధ్యక్ష? ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అధ్యక్ష. వినియోగదారులకి అవసరమైనటువంటి నాణ్యతతో కూడినటువంటి కరెంట్ ఇవ్వడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందుతుందని చెప్పేసి కూడా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియదు అధ్యక్ష. ఎక్కడ కూడా ఒక్క ఫీడర్ కూడా 7 గంటల కరెంట్ ఇచ్చినటువంటి పాపాన పడదు అధ్యక్ష. అంతేకాదు కనీసం 5 గంటలు కూడా వరుస క్రమంగా ఒకే స్పెల్లో ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష. ఇతర పార్టీలు కేవలం పవర్ కట్ పై విమర్శలు మాత్రమే చేస్తుంటే గులాబీ దళం మాత్రం ఈసారి ప్రభుత్వ దుర్మార్గాన్ని గణాంకాలతో సహా ఎండగట్టింది. ప్రభుత్వం అధిక ధరలకు బొగ్గుకొంటున్న తీరును టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయం తప్పని నిరూపించగలరా అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ల్యాంకో, జీఎంఆర్ వంటి సంస్థలకు ఎక్కువ చెల్లింపులు చేసిన వైనాన్ని హరీష్ రావు కుండబద్దలు కొట్టారు. ఎవరికి భయపడనంటూ గొప్పలు చెప్పుకునే సీఎం దమ్ముంటే ఈ 2 సంస్థల నుంచి డబ్బులను రికవరీ చేసి 420 కేసు పెట్టాలని డిమాండ్ చేశారాయన. కరెంటు కోతలతో తెలంగాణ అన్నదాత పడుతున్న గోసను వివరించారు. ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి నాణ్యమైన కరెంటునివ్వాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. బిల్లులను పెంచితే సహించేది లేదంటూ తేల్చి చెప్పింది. యూనిట్లు, పైసలతో సహా హరీష్ రావు చీల్చి చెండాడుతున్న తీరుతో ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టాయి. దాంతో సమాధానం చెప్పేందుకు కూడా సాహసించలేక సొల్లు మాటలు చెప్పింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారిని అధికారులు తప్పుదో పట్టిస్తే పాపం ముఖ్యమంత్రి గారు అధికారులను నమ్మి 5 ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చోబెట్టుకొని మాట్లాడిండు. తప్పు ముఖ్యమంత్రి గారు అనుకోను. నేను ఇలా ఒక విషయం ఐఎమ్ ఛాలెంజింగ్. నేను చెప్పింది తప్పైతే నేను ఈ సభ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోతా. అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడుగుతా ఉన్నా. ముందు నేను ఎక్కడో అవసరం లేదు ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్రంలోనే అంతకంటే మీరు కొన్నదానికంటే తక్కువ ధర కొంటున్నారు. మాకు మీరు చేసిందేం లేదు. ఇవాళ మీరు ఈ కరెంటు పెట్టి ఈ వచ్చిరాని కరెంటు 7 గంటల కరెంటు రాక గంటకు ట్రిప్ అయి పాడిన మరే పాడి పంటలు ఎండిపోతా ఉంటే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మీ ప్రభుత్వ వైఫల్యమే సార్. తప్పు జరిగింది, అక్రమ చెల్లింపులు జరిగినాయి అన్నప్పుడు ఆ అక్రమ చెల్లింపులు తీసుకున్న వాడి మీద కేసు పెట్టాలి, ఇచ్చిన వాడి మీద చర్య తీసుకుంటే ఇంకోసారి తప్పు జరగనటువంటి అవకాశం ఉంటది. దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? నేను ఎవరికి భయపడను, నేను ఎవరికి తలవంచను అంటాడే ముఖ్యమంత్రి. భయపడేది నిజం కాకపోతే ల్యాంకో మీద 420 పెట్టమనండి, దానికి బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోమండి అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కరెంటు సరఫరా లేకపోవడం వల్ల ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం కావాలి. పెంచినటువంటి బిల్లులను ఎఫ్ఎస్ఏను ప్రభుత్వమే భరించాలి. ప్రతిపాదించిన 12,700 కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపుదలను అది నిలిపివేయాలి. ప్రజల మీద భారం వేయకూడదని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాను. కరెంటు సమస్య విషయంలో ప్రభుత్వం తీరు సరిగ్గా లేదంటున్నారు విశ్లేషకులు. గతంలో టీడీపీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ విద్యుత్ గురించి మరిచిపోయాయని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ ను అధిగమించడానికి ఏం చేయాలో కూడా ప్రభుత్వానికి పాలుపోవడం లేదని విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా విద్యుత్ శక్తి షాక్ కొట్టిన తర్వాతనే అది అధికారాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ కూడా 2004లో అధికారంలోకి రావడానికి దారితీసినటువంటి ప్రధానమైన కారణాల్లో అప్పుడు చేసినటువంటి విద్యుచ్ఛక్తి ఛార్జీలకు వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటం. ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మర్చిపోయింది, అధికారంలో ఇప్పుడు కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మర్చిపోతుంది. ఇది విషాదకరమైన పరిణామం. మొత్తానికి తొలి సెషన్ అసెంబ్లీ సమావేశాల్లో సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా సమస్యలను, తెలంగాణ ఆకాంక్షను గొంతెత్తి వినిపించడంలో టీఆర్ఎస్ ఒక్కటే సక్సెస్ అయిందంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ సమస్యల విషయంలో కానీ, విద్యుత్ విషయంలో కానీ, లేదా మరికొన్ని ఇతర విషయాలలో కానీ తన వంతు పాత్రని పోషించడంలో చాలా వరకు సక్సెస్ అయిందనే అనాలే. అసెంబ్లీ తొలి సెషన్లో ఘోరంగా విఫలమైన సర్కారు రాష్ట్రంలో పాలన గాలిలో దీపమేనని చాటి చెప్పింది. ప్రతిపక్షాలు అడిగే ఈ ప్రశ్నలకు తమ దగ్గర సమాధానం లేదని కిరణ్ సర్కార్ నిరూపించుకుంది. కేవలం గొప్పలు చెప్పుకోవడం తప్ప అడ్మినిస్ట్రేషన్ చేతగాదని చాటుకుంది. ఇది వాటి స్పెషల్ రిపోర్ట్. నమస్తే.